హాయ్ అండి, ఈరోజు సండే కదా, మీ ఇంట్లో ఏం స్పెషల్ వండుకున్నారో కామెంట్ చేయండి. నేనైతే ఎగ్ బిర్యానీ చేశాను. ఏ బిర్యానీ చేసినా గానీ బాస్మతి రైస్ తో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటది, చూడడానికి కూడా చాలా బాగుంటది. అయితే ఇంతకు ముందు నేను మటన్ బిర్యానీ, కొబ్బరి పాలు అన్నం ఇవన్నీ కూడా బాస్మతి రైస్ తో చేశాను కాబట్టి ఈ రోజు నార్మల్ రైస్ తో ఎగ్ బిర్యానీ చేసేసాను అనమాట. ఎప్పుడు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ చేస్తాను కానీ ఎగ్ బిర్యానీ చాలా తక్కువగా చేస్తాను. ఇది చేసి ఇంచుమించుగా ఒక 2 సంవత్సరాలు అయ్యి ఉంటది. ఇప్పుడు వరకు ఎగ్ బిర్యానీ తినలేదు. సింపుల్ గా అయిపోవాలని చెప్పేసి కుక్కర్ లో అయితే చేసేస్తాను. మీరు ఎప్పుడైనా సరే కుక్కర్ లో ఎగ్ బిర్యానీ చేశారా లేదా కామెంట్ చేయండి. ఈ బిర్యానీ తిన్న తర్వాత నాకేమనిపించిందంటే కుక్కర్ లో కంటే కూడా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకుంటామో ఆ విధంగా ఎగ్ దమ్ బిర్యానీ చేసుకుంటే బాస్మతి రైస్ తో సూపర్ గా వచ్చేది అనిపించింది. అంటే ఇప్పుడు నేను చేసిన బిర్యానీ బాగా రాలేదు అనుకున్నారు, బానే వచ్చింది, తినడానికి ఓకే, కానీ రెస్టారెంట్ స్టైల్లో అయితే రాలేదు. అంటే వావ్ సూపర్ గా ఉంది అనిపించేలాగా అయితే రాలేదు. తినడానికి అయితే ఓకే, మా పిల్లలకి ఎగ్స్ అంటే ఇష్టం కాబట్టి ఫటాఫట తినేసారనమాట. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.